హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు, మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని దాన్ని బట్టి పల్లీలు, పచ్చిమిర్చి అండి, ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు అండి, సన్నగా కట్ చేసి వేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా వేసుకోండి. మరి లావుగా కట్ చేసుకోవద్దు, సన్నగా కట్ చేసుకోండి, లేకపోతే మిక్సీలో మంచిగా గ్రైండ్ అవ్వవు. దీంట్లోకి కొంచెం చింతపండు అండి, కొంచెం సరిపోతుంది. ఇట్లా దీంట్లోనే వేసి ఫ్రై చేసుకుంటే ఆ వేడికి మెత్తబడేదని మిక్సీలో మంచిగా గ్రైండ్ అవుతుందండి. లేదంటే కొంచెం వాటర్లో నానబెట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం చిన్న అల్లం ముక్క, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు అండి, పుట్నాల పప్పు అంటారు కదా, అది కొంచెం వేసుకోవాలి, ఒక 4-5 స్పూన్లు. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అండి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. చూడండి, మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత గిన్నె కొంచెం హీట్ తగ్గాక దీంట్లో వేసుకోండి చట్నీ. లేదంటే మిక్సీ జార్లో నుంచి చట్నీ వేరే బౌల్లోకి వేసుకొని ఈ పోపు దాంట్లో మిక్స్ చేసుకోండి. వేడి మీద అలా వేసేస్తే ఒక్కోసారి చట్నీ గడ్డలుగా వస్తుందండి. సో ఇలా పోపు అంతా మంచిగా చట్నీలో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇదేనండి మన టేస్టీ చట్నీ. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.